రైటిక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మారారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్డీఏ విధానాలను విమర్శిస్తూ 2 రోజుల పాటు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని పీక్స్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పోటీ చేస్తున్న వాయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రచారానికి భారీ స్పందన లభించింది. దీంతో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారానికి కాంగ్రెస్ హైకమాండ్ రోడ్ మ్యాప్ రెడీ చేస్తోంది. కేరళలో నిర్వహించిన ప్రచారంలో ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్ అవినీతిని రేవంత్ రెడ్డి తన ప్రచారంలో ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ లో విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఆయనపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. వాయనాడ్లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కు కేరళ సీఎం విజయన్ మద్దతు ఇవ్వడం వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని తెలియజేస్తుందని రేవంత్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో ప్రముఖ నేతగా మారారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తెలుగు వారు ఎక్కువగా ఉన్న చోట్ల రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ స్థాయి అంతకంతకు పెరుగుతున్న పరిణామాన్ని సూచిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరుపడిన రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పార్టీకి 10కి పైగా సీట్లు సాధించి పెడితే ఆయన పలుకుబడి హైకమాండ్ వద్ద మరింతగా పెరుగుతోంది. ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది. నిన్న కేరళ పోయినా, రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా, ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట, నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ. మేము ఆనాడు పట్ట పనికో, పార పనికో, మట్టి పనికో వలసలు కాదు, ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం. ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా. అందుకే ఇవాళ దేశంలో ఇక ఏపీలో రేవంత్ రెడ్డి తెర వెనుక ఆయన కీలకంగా వ్యవహరించి షర్మిలకు మద్దతుగా నిలవాల్సి ఉంది. ఇప్పటికే వైజాగ్లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కర్ణాటకలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే అక్కడి నేతలతో కలిసి ఏపీకి సీఎం రేవంత్ వస్తారని అంటున్నారు. 4-5 సభలకు ఆయన హాజరు కావచ్చున్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి పొరుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఇమేజ్ పెరిగిపోయింది.